హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు అయితే సముద్రంలో వేటకైతే నైట్ అయితే బయలుదేరాం విజయవాడ నుంచి కారులో. మేము అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 11 గంటలైతే అయ్యింది. సముద్రం మాత్రం చాలా శబ్దంతో భయంకరంగా ఉంది. చీకట్లో ఏం కనపడట్లేదు. బతికే ఉంది కోవ ఎదరు సుత్తే సముద్రం. ఇది ఇక్కడ ఏం చేస్తుంది ఆయన? నీళ్ళు అయితే బతికిద్ది మామ. నీళ్ళకి వెళ్ళిపోరా, వెళ్ళిపోయింది. ఈ గొప్పలతో పగలగొట్టి వీటితో కూడా గాలం వేసి చేపలు అయితే పట్టవచ్చు. కానీ మా దగ్గర లూర్స్ ఉన్నాయి. ఇక లూర్స్తోనే పట్టాలని చెప్పి మేము లైవ్ అయితే వేయలేదు గాలం. కానీ నైట్ సముద్రం వాటర్ ఏ కలర్లో ఉన్నాయో కూడా అర్థం కాలేదు. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఇంకా మార్నింగ్ పడదాంలే అని చెప్పి నిద్రపోయాం. మార్నింగ్ 5 o'clockకి ఇట్లా అయితే ఉంది లొకేషన్. వ్యూ అయితే అదిరిపోయింది. ఇంకా నేను నా ఫ్రెండ్ 2 వీడియోలు ఫోటోలు తీసుకున్నాం. ఇంకా ఆట స్టార్ట్ చేద్దాం చెప్పి చివరికి అయితే వెళ్ళాం. ఎన్నిసార్లు జిగ్గింగ్ చేసినా ఏం పడలేదు. ఆట ఆడుతున్నాడు, మనం కూడా పోయి ఆడదాం. నేను మాట్లాడతావా? పొద్దున్న నుంచి వస్తే మా ఫ్రెండ్కి ఇది ఒకటి పడింది, ప్రసన్న బాబుకి. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఆడి అలసిపోయాడు. కానీ వీడియో తీస్తున్నాను కదా, ఒకసారి జిగ్గింగ్ చేయమని చెప్తే నా కోసం ఒక ఏసీ జిగ్గింగ్ అయితే చేశాడు హార్డ్ లూర్తో. పొద్దున 2 గంటల ఆట అయితే ఆడాము. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం బాగా ఎండకుందని రెస్ట్ తీసుకున్నాం. 5:30 మళ్ళీ 4 గంటలకి అయితే ఆట అయితే స్టార్ట్ చేసాం. 1 గంట సేపు 5 గంటల వరకు ఆడాం. కానీ ఏమీ పడలేదు, ఒక్క స్ట్రైక్ కూడా అవ్వలేదు. ఇంకా ఈరోజు పడవేమో అనుకుని ఇంకా మొత్తం కూడా క్లోజ్ చేసేసుకున్నాం. అయితే వెళ్ళే దారిలో నాకైతే పీతలు కనిపించాయి. పీతలు పడదామని ట్రై చేసా, కానీ అవి కూడా చాలా స్పీడ్ ఉన్నాయి. పట్టడానికి ఒక్కటి కూడా దొరకలేదు. అలా కొంచెం ఎదరికి వెళ్తే నల్లగా ఏంటి కనపడినాయి. ఏంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ తాబేళ్ళు, పెద్ద పెద్ద తాబేళ్ళు చనిపోయినాయి ఒడ్డుకొచ్చి. మరి అలా ఎందుకు చనిపోయినాయో తెలియదు. మొత్తం ఆ 2 తాబేళ్ళు 3 తాబేళ్ళు అయితే చనిపోయాయి. అవి చూసి ఇంకా మేము మొత్తం క్లోజ్ చేసుకుని విజయవాడ అయితే రిటర్న్ అయిపోయాం. బాయ్. వీడియో అయితే ఇంతే ఈరోజు. హలో బ్రో, ఫిషింగ్ అయితే వచ్చాం. ఒకటి పడింది, దాన్ని వదిలేసాం.